తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన పటా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి కెరీర్ 5వ సినిమాకే మహేష్ బాబుతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సీనియర్ హీరోలతో సినిమాలు చేస్తూ తన మార్క్ కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో రాబోతున్నారు. స్టార్ హీరో కోసం వెయిట్ చేయలేనని, అవకాశం వచ్చినప్పుడే సినిమా మొదలు పెడతానని అనిల్ స్పష్టం చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి తక్కువ బడ్జెట్ లోనే పెద్ద హిట్ కొట్టాడు. ఆ తర్వాత కూడా వరుసగా మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరియర్ 5వ సినిమాకే మహేష్ బాబుతో సరిలేరు నీకెవరో సినిమా చేసే ఛాన్స్ రావడం అనిల్ కెరియర్ లో కీలక మలుపుగా మారింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అనిల్ టాప్ డైరెక్టర్ల లిస్ట్ లో చేరిపోయాడు. ఆ తర్వాత భగవంత్ కేసరి, సంక్రాంతికి వస్తున్న లాంటి సీనియర్ హీరోల సినిమాలు చేసి కమర్షియల్ డైరెక్టర్ గా తన మార్క్ ను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఎప్పుడూ పెద్ద స్టార్ తో సినిమా చేయాలనే ఆలోచనతో వెయిట్ చేయలేదని అనిల్ చెప్తున్నాడు. అవకాశం వచ్చినప్పుడే సినిమా మొదలు పెట్టడం తన స్టైల్ అని స్పష్టం చేశాడు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ కు 2-3 కథలు చెప్పారని, అల్లు అర్జున్ తో కూడా ఒక స్టోరీపై చర్చ జరిగిందని తెలిపారు. కానీ ఆ కథలో వర్కౌట్ కాలేదని, అందులో తన ఫెయిల్యూర్ కూడా ఉందని అనిల్ చెప్పుకున్నాడు. అప్పట్లో వారిని ఎక్సైట్ చేసేలా కథలు సిద్ధం చేయలేకపోయానని చెప్పాడు. తాను ఫలానా స్టార్ తోనే సినిమా చేయాలని వెయిట్ చేసే డైరెక్టర్ కాదని అనిల్ స్పష్టం చేశాడు. ఒక సినిమా రిలీజ్ అయిన 3-4 నెలల్లోనే తర్వాతి సినిమా సెట్స్ పైకి వెళ్లాలని తన లక్ష్యమని చెప్పాడు. అప్పటికి ఏ కథ కుదిరితే ఆ కథ, ఏ హీరోతో సెట్ అయితే ఆ హీరోతో ముందుకు వెళ్లిపోతానని వెల్లడించాడు. సంక్రాంతి సీజన్ తనకు బాగా కలిసొచ్చిందని, ఈ పండక్కే రిలీజ్ అయిన 3 సినిమాలు మంచి విజయాలు సాధించాయని గుర్తు చేసుకున్నాడు. పటాస్ ను కూడా సంక్రాంతి సినిమాలాగే ఫీల్ అవుతానని చెప్పిన అనిల్, ఈ సంక్రాంతికి రాబోతున్న మనశంకర వరప్రసాద్ గారు కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రయోగాలు చేయలేదని విమర్శలను కూడా తిప్పికొట్టిన అనిల్, రాజా ది గ్రేట్ కంటే పెద్ద ప్రయోగం ఏముంటుందని వ్యాఖ్యానించాడు.